అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? శ్రీరామనవమి బాగా చేసుకున్నారా? కళ్యాణం చూసి వచ్చారా అందరూను? ఈ అలేఖ్య పిక్కిల్స్ గురించి సోషల్ మీడియాలో ఇంకా ట్రోలింగ్ అయితే ఎవరూ ఆపలేదండి. ఆ అమ్మాయి పంపించిన వాయిస్ మెసేజ్ గురించి అయితే ప్రతి ఒక్కరు తప్పు పెట్టారు, ఇది కరెక్ట్ కాదని తిట్టారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ట్రోలింగ్ చేసే విషయం ఏంటంటే, మగవాళ్ళు చాలామంది ఏమని అంటున్నారంటే, ఆ అబ్బాయిని నీకు పెళ్ళి అవ్వదు, నీ పెళ్ళం వదిలేస్తుంది, నువ్వు బాగా సెటిల్ అవ్వాలి, నువ్వు దేనికి పనికిరావు అని, నువ్వు పచ్చళ్ళే కొనలేకపోతున్నావని ఈ రకంగా కామెంట్ చేసింది కదా. మరి ఇప్పుడు ఆ అబ్బాయిని ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోదు, మరి ఆ అమ్మాయే పెళ్లి చేసుకోవాలి. ఈ సమస్యకి పరిష్కారం జరగాలని అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనే విధంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయం మీద కామెడీ సీన్స్ చేసి రీల్స్లో పెడుతూ ఉన్నారు. ఎంత తప్పండి, అది చాలా తప్పు కదా. ఇప్పుడు అది ఒక బిజినెస్లో జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు ఒక మాట అండి, నిజంగా అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే ఈ అబ్బాయి చేసుకుంటాడా చెప్పండి? వీళ్ళ ఇంట్లో వీళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా? అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి చేసుకుంటానంటే ఈ అబ్బాయి ఒప్పుకుంటాడా? అది జరిగే పని అండి, కాదు కదా. ఆ మాత్రం దానికి ఈ జనాలందరూ కలిసి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని దాని మీద ఒక వీడియోలను క్రియేట్ చేసి సరదాగా ఫన్నీగా రీల్స్లో పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడింది తప్పే, ప్రతి ఒక్కళ్ళు తప్పు అని ప్రశ్నించడంలో ఏమీ ఇది లేదు. ఎవరైనా కూడా ఆ అమ్మాయి చేసిన తప్పు అని అనొచ్చు. కానీ ఇలాగా పెళ్లి దాకా వెళ్ళి వాళ్ళని మరీ ఈ రకంగా బాధ పెట్టడం అంత కరెక్ట్ కాదు. పైగా వాళ్ళు కింద స్థాయి నుండే ఇప్పుడు వరకు ఇంత స్థాయికి వచ్చారు. వాళ్ళకి తెలీదు. నిజంగా చెప్పాలంటే అసలు బిజినెస్లో మెలకువలు ఏంటి, జనాలతోటి ఏ రకంగా మాట్లాడాలి అనే పరిస్థితి వాళ్ళకి తెలియదనే అర్థమవుతుంది. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అందులో ఒక అమ్మాయికి పెళ్ళయింది. ఆ అమ్మాయికి కూడా హస్బెండ్ ఉంటారు, అత్తమామ ఉంటారు, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఏంది మీ చెల్లి ఈ రకంగా చేసింది, మొత్తం మన కుటుంబాలు తీసి రోడ్డు మీద వేసింది, రచ్చరచ్చ చేసింది, అసలు మీ ఫ్యామిలీ ఏంటి అని ఇప్పుడు ఆ భర్త సైడ్ నుండి వాళ్ళు కూడా ఈ అమ్మాయిని అంటారు కదా. మనం మరి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్లలు అని అన్నారు అని అంటే ఎంతైనా ఎంత తప్పు చేసినా కొంచెం ఇప్పుడు ఆడవాళ్ళు అనగానే కొంచెం క్షమించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అందులోనూ వాళ్ళు పిల్లలు, రేపు పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు. ఇంకా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి అమ్మో బిజినెస్లో ఇలా ఉంటుందా అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారనే అర్థమవుతుంది. ఇంకా చచ్చిన పోవని ఇంకా చంపడం అని అంటారు చూసారా, ఆ విధంగా అయితే మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. వాళ్ళు కనుక ఏదైనా ఇలాగా వల్గర్గా మెసేజ్లు పెట్టారని అంటే వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ అమ్మాయే పెళ్లి చేసుకోవాలి, ఆ అబ్బాయిని తిట్టినందుకు ఇంకెవరూ పెళ్లి చేసుకోరని అనే విషయం మాత్రం వినడానికి బాగోలేదు. ఎందుకంటే రేపు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయే, ఈ అబ్బాయి కూడా పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయే. కానీ చిన్న ఆఫ్టర్ ఆల్ పెచ్చడ్ల కోసం ఈ రకంగా జీవితాల గురించి డిసైడ్ చేసేసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. ఈ రోజులో పెళ్ళంటే అది ఏమీ మామూలు విషయం కాదు. అన్నీ చూసుకుని చేసుకున్న వాళ్ళకే జీవితాలు సరిగ్గా లేవు. ఇప్పుడు అలాంటిది ఈ కామెడీ సీన్లు చేసేసి ఇది చేసేసి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే నిజంగా చేసుకుంటారా అండి? ఈ అబ్బాయి చేసుకోడు కదా. మరి దీని గురించి ఇంత రచ్చరచ్చ చేసి దాని గురించి కామెడీ సీన్లు చేసి ఇంకా ఎందుకు ట్రోల్ చేయడం అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ బాగా తెలిసే ఉంటుంది, అన్నీ మూసేసుకున్నారు కాబట్టి అర్థమైంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళకు వచ్చిన మంచి పేరునే కావచ్చు, వాళ్ళకు వచ్చిన డబ్బునే కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ బిజినెస్ వాళ్ళకు కాపాడుకోవడం చేత కాలేదు. దీన్ని ఏ రకంగా మెయింటైన్ చేయాలనే విషయం అయితే వాళ్ళకి అర్థం కాలే. ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నప్పుడు ముగ్గురు 3 రకాలుగా ఉన్నారు. ఇప్పుడు ఒకరికి తెలిసి ఒకరికి తెలియకుండా, ఇంకా ఒకరు ఏం చేస్తున్నారో ఒకరికి తెలియకుండా ముగ్గురు చేతులు అందులో ఉండడం వల్ల ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేయడం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేయడం, ఈ రకంగా చేయబట్టి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. అందులో ఒకరు మంచి వాళ్ళు ఉన్నా ఒకరు చెడ్డ వాళ్ళు ఉన్నా కూడా మొత్తం ముగ్గురు మీద పడింది. ఆ పిల్లలకు కూడా ఒక కన్నతల్లి అనేది ఉంది, తండ్రి లేరు. పాపం పిల్లలు కదా, ఎంతైనా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఆడపిల్లలు, వాళ్ళకి కుటుంబం అనేది ఉంది. కాబట్టి వాళ్ళని ఇంకా ట్రోల్ చేయడం మానేసి ఇంకా వదిలేయడమే బెటరు. ఇంకా వాళ్ళు ఎవరినైనా మోసం చేసి ఈ రకంగా కనుక అంటే కనుక చట్ట ప్రకారం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. దాన్ని ఆ రకంగా మాట్లాడుకుంటే బెటర్. కానీ ఈ రకంగా సోషల్ మీడియాలోకి వచ్చి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఇంకా వాళ్ళ గురించి ట్రోల్ చేయడం, ఇంక ఇవన్నీ అయితే కూడా అస్సలు చేయకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు చాలామంది అంటున్నారు, ఇదే పని మగవాళ్ళు చేస్తే ఊరుకుంటారో, ఈ పాటికి తీసుకెళ్ళి కేసులు పెట్టేసి లోపల వేసేస్తారు, ఆడపిల్లలు అయితే మాత్రం వదిలేయాలా, మగవాళ్ళు అంటే అంత లోకుగా ఉన్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళని వదిలేయమని ఎవరో ఏమీ అనట్లేదు. ఇంకా కాకపోతే ఏంటి అని అంటే చట్ట ప్రకారం వెళ్ళుండుంటే ఇంత గొడవ జరిగేది కాదేమో, అది ఎవరికి కూడా బయటికి తెలిసేది కాదేమో. ఇప్పుడు మీడియాలోకి రావడం వల్ల ఇది మొత్తం ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది, పాకుపోయింది. వాళ్ళకి ఇంకా
అవమానం ఇంతకంటే ఇంకేం జరగాలి చెప్పండి. వాళ్ళు చేసిన తప్పుకి భగవంతుడు పెద్ద శిక్ష అనేది వేశాడు. ఇంకా మళ్ళీ తిరిగి మనం వేసే శిక్ష ఏముంటుంది చెప్పండి. సొసైటీలో మగవాళ్ళు తప్పు చేస్తారు, ఆడవాళ్ళు తప్పు చేస్తారు. కానీ ఆడవాళ్ళు అనగానే కొంచెం ఒక అడుగు కొంచెం తక్కువనే చూస్తారు ఎవరైనా సరే. ఆడవాళ్ళు కదా, పోనీలే పాపం, ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఏదో చేశారులే, ఇంకా వాళ్ళని అల్లరి చేయకూడదు, బయట పెట్టకూడదు, వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది, రేపు మళ్ళీ సొసైటీలో బతకాలి అనే విధంగా ఈ రకంగా ఆలోచిస్తారు ఎవరైనా సరే. కాబట్టి ఆ అమ్మాయిల గురించి ఇంకా ట్రోల్ చేయడం మానేయండి. అలాగే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఈ రకంగా కామెంట్లు చేసి మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, రేపు మళ్ళీ వాళ్ళు జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు కూడా సొసైటీలో బతకాలి. కాబట్టి ఇంకా ఇంత మరీ ఓవర్గా ట్రోల్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. అలాగే ఇప్పుడు అసలు ఇంత రేటు పెట్టి పచ్చళ్ళు అమ్మినందుకు గవర్నమెంట్ కూడా వాళ్ళ సైడు ఒక చూపు చూస్తుంది, వెనకాల నుండి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు జిఎస్టీలు, ట్యాక్సులు అసలు ఇలాంటివి కట్టారో లేదో తెలీదు. అసలు వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, బయట జనాలకి ఇంత రేటు పెట్టి ఎందుకు అమ్ముతున్నారు, వీళ్ళకి ఎంత లాభం వస్తుంది, అసలు ఇదంతా ఏంటి అనేది వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఎంతైనా పెళ్లి కావాల్సిన పిల్లలు కాబట్టి కొంచెం క్షమించి పెద్ద మనసు చేసుకొని మీరే వదిలేయండి. మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో మరీ ఇంత లాగి వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద పెట్టడం అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళని కన్న తల్లి కూడా ఉన్నారు కదా, ఆవిడ కూడా బాధపడతారు కదా, నా పిల్లల గురించి ఈ రకంగా బయట బజార్లో ఇలా అనుకుంటున్నారని ఆవిడ కూడా బాధపడతారు. కాబట్టి మన ఇంట్లో కూడా ఆడపిల్లలు అనేవాళ్ళు ఉంటారు, మన ఇంట్లో ఆడపిల్లలు కూడా ఏదో ఒక తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి అదే విధంగా క్షమించి వాళ్ళ గురించి ఇంకా ట్రోల్ చేయడం మానేయండి. ఇంకా అలాగే కామెడీ సీన్స్, వీడియోలు ఇలాంటివి అసలు ఎవరూ కూడా చేయకండి. ఇంకా ఆల్రెడీ వాళ్ళు బిజినెస్ అనేది మూసేశారు కాబట్టి ఇంకా వాళ్ళని క్షమించి వదిలేయడమే మంచిది. అంటే బిజినెస్ చేసేటప్పుడు ఏ రకంగా ఉండాలనేది ఇప్పటికి వాళ్ళకైతే జ్ఞానోదయం అయింది. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు అయితే జరగదు. ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడే ఆ నొప్పి ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. రెండోసారి ఆ రూట్లో వెళ్ళకూడదు, అమ్మో అక్కడ దెబ్బ తగులుతుంది, ఆ రకంగా చేస్తే మనకే దెబ్బ అవుతుందని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా అదే జరిగింది. డబ్బు, మంచి పేరు, మంచి ఆర్డర్లు వచ్చేసేసరికి వాళ్ళలో ఒక ఉత్సాహం, ఆనందం, కొంచెం పొగరు ఇలాంటివన్నీ మిక్స్ అయిపోయి వాళ్ళకి వచ్చేసాయి. వాళ్ళు ఆ ఆనందంలో ఏం చేయాలో అర్థం కాక దొరికిన వాళ్ళని దొరికినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడేశారు. ఇప్పుడు అర్థమైంది ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో పద్ధతిగా ఏ రకంగా మాట్లాడాలి, బిజినెస్ చేసేటప్పుడు ఎంత ఒదిగి ఉండాలి అనే విషయం వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. మనం ఎవరూ కూడా చెప్పక్కర్లేదు. కాబట్టి వాళ్ళని క్షమించే గుణం అంటే ఆడపిల్లలు పాపం పెళ్లి కావాల్సిన పిల్లలు, అటు ఒక అమ్మాయికి పెళ్ళయింది, వెనకాల అత్త, మామ, భర్త వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి చెడ్డ పేరు, ఆల్రెడీ చెడ్డ పేరు వచ్చింది, కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ఇబ్బందులు పడకూడదు. కాబట్టి కొంచెం ఆలోచించి అందరూ క్షమించి వదిలేయండి. ఇంక ఈ విషయం గురించి ఎవరు వీడియోలు చేయడం, ట్రోలింగ్ చేయడం ఇలాంటివి అయితే మానేయండి. ఇంకా ఎవరినైనా అమ్మాయిలు ఇబ్బంది పెట్టుంటే మీరు చట్ట ప్రకారం కంప్లైంట్ ఇచ్చి ఆ విధంగా చూసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఆడపిల్లలు కదా, సారీ చెప్పారు కదా, తప్పు అయిందని చెప్పారు. కాబట్టి ఇంకెవరూ కూడా వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని అనేసి నాకైతే అనిపించింది. నేను చెప్పింది కరెక్టో కాదో కొంచెం కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.